ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. విశ్రాంతి తీసుకోకుండా ఇంకా ఏదో చేయాలనుకున్నారు. ఆ తపనే ఆయన్ని వ్యవసాయం వైపు అడుగులు వేసేలా చేశాయి. 7-10 వయసులో రైతుగా మారారు. ఎంతమంది ఎన్ని విధాలుగా తనను నిరాశపరిచినా తాను మాత్రం పట్టుదలతో సాగు రంగంలో ప్రవేశించి సత్ఫలితాలను అందుకుంటున్నారు. మట్టిలో ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు ప్రకృతి ప్రేమికుడు నరసింహారావు. అన్నం విలువ తెలియాలంటే రైతుగా మారాలంటున్న నరసింహారావు విజయగాథను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు వృత్తికి రిటైర్మెంట్ తీసుకున్నా కూడా అందరిలో స్ఫూర్తిని కలిగిస్తున్నారు దామరాజు నరసింహారావు. 78 ఏళ్లు దాటినా ఏ మాత్రం అలసిపోకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తనతో పాటు 10 మందికి ఈ వ్యవసాయంపై అవగాహన కల్పించాలి అన్న లక్ష్యంగా సాగులో ముందుకెళుతూ అందరి ప్రశంసలు పొందుతూ ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు దామరాజు నరసింహారావు. నటుడిగా రచయితగా ఎన్నో రంగాల్లో రాణించి రిటైర్ అయిన తర్వాత ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో తన మిత్రుడి సలహాతో సాగురంగంలోకి అడుగులు వేశారు నరసింహారావు. నరసింహారావు సొంతూరు వరంగల్. 1974 ముందు సినిమాల్లో కూడా నటించేవారు. ఎన్నో నాటకాలు రాశారు. ఆయన రాసిన నాటకాలకు అవార్డులు కూడా ఎన్నో వచ్చాయి. ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఆ తరువాత రిటైర్మెంట్ స్టేజిలో యాదాద్రి జిల్లా చిన్నకందుకూరు గ్రామంలో 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పాలేకర్ పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రారంభించారు నరసింహారావు. ఈ వ్యవసాయ క్షేత్రానికి డాక్టర్ దామరాజు సిఎస్ఆర్ వ్యవసాయ క్షేత్రంగా నామకరణం చేసుకున్నారు. నమస్కారం, నా పేరు డివిఎల్ నరసింహారావు. నా భార్య పేరు శోభారాణి. యాక్చువల్గా మాది వరంగల్. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో సెటిల్ అయ్యి అక్కడి నుంచి మేము ఇద్దరం ఉద్యోగాల నుంచి రిటైర్ అయ్యి ఇక్కడేదో నేను ఇంతకుముందు ఏంటంటే 74 ముందు సినిమాల్లో యాక్ట్ చేశాను. చిన్న పాత్రల నుంచి మెయిన్ విలను, సెకండ్ హీరో కమ్ విలను అవి కూడా చేశాను. ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల వల్ల అది మానేసి తర్వాత నేను నాటకాలు రాయడం మొదలుపెట్టాను. నాటకాలు రాసి స్టేట్ లెవెల్ అవార్డ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను రిటైర్ అయ్యే ముందు మన సినిమాల్లో మళ్ళీ ప్రవేశించాను. సినిమాల్లో ప్రవేశించి మళ్ళీ నేను నటనా జీవితం మొదలుపెట్టాను. తర్వాత సైమల్టేనియస్గా నేను టీవీ సీరియల్స్ యాక్ట్ చేశాను. టీవీ సీరియల్స్లో కొన్ని ఎపిసోడ్స్ రాశాను. ఇవన్నీ అయింది. నా భార్య కూడా ఆమె సింగరు. ఆమె ఉర్దూ, గజల్సు, తెలుగు, హిందీ, ఇవన్నీ మరాఠీ కూడా పడుతుంది. ఇదంతా రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ 2 ఎకరాల పొలం కొని ఇక్కడ ఈ ఊర్లోకి ప్రవేశించాం. ఇక్కడనే ఒక ఇల్లు కిరాయికి తీసుకొని ఇక్కడ ఉన్నాం. దీని పేరు మా నాన్నగారి అమ్మగారి పేరు కలిసి వచ్చేటట్లు డాక్టర్ దామరాజు సిఎస్ఆర్ వ్యవసాయ క్షేత్రం అని పెట్టాను. అంటే డాక్టర్ దామరాజు చలపతి సత్యారావు అనే పేరు మీద ఈ వ్యవసాయ క్షేత్రాన్ని న్యాచురల్ ఫార్మింగ్ అని దీన్ని నామకరణం చేసి నేను మొదలుపెట్టాను. మొదట ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేస్తాను అంటే కుటుంబ సభ్యులు సహకరించలేదు. ఈ వయస్సులో వ్యవసాయం ఎందుకు అని నిరాశపరిచారు. అయినా నరసింహారావు వెనక్కి తగ్గలేదు. ప్రకృతి విధానంలో వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకుని పట్టుదలతో సాగురంగంలో అడుగులు వేశారు దామరాజు నరసింహారావు. ప్రకృతి విధానంలో పంట దిగుబడి సరిగ్గా రాదని కుటుంబ సభ్యులు నిరాశపరిచారు. దేన్నే సవాలుగా తీసుకొని ప్రకృతి విధానంలోనే పంటల సాగు మొదలుపెట్టారు నరసింహారావు. అప్పటి వరకు వ్యవసాయంపై అవగాహన లేని ఈయన స్వయంగా వ్యవసాయం చేస్తూ అన్ని విషయాలను నేర్చుకున్నారు. రైతుగా మారిన తర్వాతనే రైతు విలువ తెలిసింది అంటున్నారు ఈ ఆదర్శ రైతు.
పట్టణంలో పుట్టి పెరిగిన నరసింహారావుకు వ్యవసాయం గురించి అంతగా తెలియదు. అయినా సరే 78 ఏళ్ల వయసులో వ్యవసాయం అంటే ఏంటో తెలుసుకుని మరీ రైతుగా మారాడు. ఆ తరువాతే రైతు ఎంత గొప్పవాడో తెలిసి వచ్చిందని ఈ రైతు చెప్తున్నాడు. నరసింహారావు తన పొలంలో బీర, కాకర, దోస, మామిడి, సీతాఫలం వంటి పంటలను వేశాడు. అందులో అంతర పంటలుగా పెసర, మొక్కజొన్న, సజ్జ, వంకాయ, చిక్కుడు, అంజీర్లు వేసి పొలం చుట్టూ కొబ్బరి చెట్లు కూడా పెంచుతున్నాడు. అంతరించిపోతున్న కొన్ని రకాల దేశీయ పంటలకు చెందిన ఒక్కొక్క చెట్టైనా పెంచాలన్న లక్ష్యంతో వ్యవసాయం చేస్తున్నాడు నరసింహారావు. రెండేళ్ల క్రితం పాలేకర్ పద్ధతిలో వ్యవసాయాన్ని ప్రారంభించారు. ప్రకృతి విధానంలో పండే పంటకు భూమి ఏ విధంగా ఉండాలో అలా తయారు చేసుకునేందుకు 3 ఏళ్లు శ్రమించారు. ఎవరి మీద ఆధారపడకుండా తన పొలాన్ని తానే స్వయంగా సాగుకు అనుకూలంగా సిద్ధం చేసుకున్నారు. పాలేకర్ పద్ధతి 36x36 అంటే ఎటు చూసినా 36 ఫీట్ల వెడల్పుతో చెట్లను పెట్టి వ్యవసాయం చేయడం. అలా కాకుండా నరసింహారావు 24x24 పద్ధతిలో చెట్లను పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి 24 ఫీట్లకు ఒక మామిడి చెట్టును వేశారు. దాని మధ్యలో ప్రతి 8 ఫీట్లకు ఒక యాపిల్ బేర్ను నాటారు. మళ్లీ 8 ఫీట్లకు సీతాఫల్ను వేశారు. ఇలా చేయడం వల్ల ఉన్న భూమిలో అనేక రకాల పంటలను పండించవచ్చు అని చెబుతున్నారు. వీటి మధ్యలో ఉన్న ఖాళీ స్థలాన్ని వదిలేకుండా కూరగాయలను కూడా సాగు చేస్తున్నాడు దామరాజు నరసింహారావు. మనకి చాలా రకాల మొక్కలు, చాలా ఎక్కువ మొక్కలు వస్తాయి 36x36 కంటే. అందుకని నేను ఇది పాటించే మొదలు పెద్దల్ని కన్సల్ట్ చేశా. వాళ్ళు కూడా ఓకే అన్నారు. అప్పుడే దీన్ని ఇచ్చేశాను. అంటే 24x24 అంటే అడ్డంలో మామిడి మొక్కకు మధ్యలో 24 అడుగులు ఉంటుంది. అంటే ఇక్కడ మామిడి మొక్కను పెడితే మళ్ళీ 24 అడుగుల తర్వాత అక్కడ మామిడి మొక్కను పెడతాం అడ్డంలో. అక్కడి నుంచి మళ్ళీ నిలువులో మామిడి మొక్కకి మళ్ళీ 24 అడుగుల దూరం ఉంటుంది. ఈ 24 అడుగుల దూరంలో ఈ ప్లేస్ని వేస్ట్ చేయకుండా మామిడి చెట్టు నుంచి 8 అడుగులకి నేను నిమ్మ పెట్టా. మళ్ళీ నిమ్మ నుంచి 8 అడుగులకి మన సీతాఫలం పెట్టా. ఈ సీతాఫలం పెట్టిన తర్వాత ఇవన్నీ లైన్లన్నీ ఇట్లానే పోతుంటాయి. తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఈ 24 మామిడి అడ్డంలో మీకు ఖాళీ స్థలం ఉంటుంది. ఈ ఖాళీ స్థలాన్ని మనం వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా నేనేం చేశానంటే అనేక రకాల కూరగాయలు పెట్టుకుంటూ పోయినా. కూరగాయలే కాదు, కందులు పెట్టా, సజ్జలు పెట్టా, అనేక రకాల అంతర పంటలు వేసుకుంటూ పోటీ కూరగాయలు కూడా అనేక రకాల కూరగాయలు పెట్టా. కూరగాయలు పెట్టిందే కాక చుట్టుపక్కల పొలం చుట్టుపక్కల అరటి చెట్లు నాటా, బంతి చెట్లు నాటా. బంతి చెట్లు ఏంటంటే పురుగులను ఆకర్షిస్తుంది. దానికి బంతి చెట్లు ఉన్నాయి. మధ్యలో ఇప్పుడు నేను కూర్చున్నాను చూడండి, ఇది ఆముదపు చెట్లు. ఈ ఆముదపు చెట్లు కూడా ఉన్నాయి. తర్వాత దీంట్లో 160 మామిడి చెట్లు ఉన్నాయి 2 ఎకరాల్లో. 90 నిమ్మ చెట్లు ఉన్నాయి, 90 సీతాఫలపు చెట్లు ఉన్నాయి. ఇవి కాకుండా అనేక రకాల చెట్లు నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. అంటే ప్రతి రకాల చెట్లు, అల్లనేరేడు, దానిమ్మ, సీతాఫలం అంటే ఇంకోటి ఏంటంటే ఈ పక్కన ఉన్న సీతాఫలం దాదాపు నేను బెంగళూరు నుంచి తెప్పించా.
దాదాపు ఒక్కోటి 2 కిలోలు, 1 కిలో పైన సీతాఫలం వస్తుంది. దాన్ని 10 చెట్లు తెచ్చిపెట్టే. తర్వాత బత్తాయి, ఆరెంజ్ నాగపూర్ నుంచి తెప్పించాను నేను. తర్వాత జామ, తర్వాత మీకు సపోటా, అన్ని రకాల చెట్లు, ఉసిరి, అన్ని రకాల చెట్లు నేను 4, 5, 10 అట్లా పెట్టేశాను. ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు భూమిని 3 ఏళ్ల పాటు ఏ పంట వేయకుండా నేలను సిద్ధం చేసుకున్నాడు నరసింహారావు. 2 ఎకరాల్లో 6 ట్రాక్టర్ల దేశీ ఆవు పేడ, 60 లీటర్ల ఆవు మూత్రాలను భూమిలో చల్లారు. దీన్ని వ్యవసాయం మొదలుపెట్టే ముందు నేను దాదాపు 2 సంవత్సరాలు దీన్ని ఖాళీగా పెట్టా. ఈ ఖాళీగా పెట్టిన సమయంలో ఏం చేశానంటే నేను ఒక దాదాపు 8 ట్రాక్టర్ల దేశీ ఆవు పెండను తీసుకొచ్చి దీంట్లో కుప్పలుగా పోయించా. దాని మీద ఒక 100 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని తెచ్చి దాంట్లో కలిపి దాన్ని పైకి కింద కలిపి ఆ పెండని ఈ మొత్తం పొలాన్నంతా చల్లించి దున్నించాను. దున్నించిన తర్వాత ఏం చేశానంటే మనకి ఈ అనేక రకాల ఆకులు అప్పుడు ఈ మన వేపాకు రాలే కాలం వచ్చింది. మనుషులు పెట్టి వేపాకు అంతా ఏర్పించి మొత్తం పొలం అంతా చల్లించి మళ్ళీ దున్నించాను. దున్నించిన తర్వాత మళ్ళీ నవధాన్యాలని వేసి దాదాపు ఒక 3 అడుగులు వచ్చిన తర్వాత మళ్ళీ పొలంలో దాన్ని దున్నించి మొదలు ఈ భూమిని పాలేకర పద్ధతిలో దీన్ని బాగా దృఢంగా తయారు చేశారు. నరసింహారావు మామిడి, తాటి పండ్ల రసం తీసి ఈ రెండింటినీ కలిపి ప్రతి చెట్టు గుంటలో చెట్టు పెట్టకముందు 1 లీటర్ చొప్పున వేసి దానిమీద గోపురంలా మట్టి పేర్చి 15 రోజుల తర్వాత ఆవు పేడ వేసి చెట్టు నాటాడు. ఇలా చేయడం వల్ల చెట్టుకు కావలసిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని చెబుతున్నారు. తర్వాత ఈ రసాయకాల ప్రభంజనం మొదలైంది. దానివల్ల ఏమవుతున్నది, భూమి అంతా సర్వనాశనం చేస్తున్నారు. వీళ్ళు గుళికలు చల్లుతారు. ఆ గుళికలు చల్లిన తర్వాత దానికి చెట్టు తీసుకునేది కొంతవరకే తీసుకుంటుంది. కానీ వీళ్ళు విపరీతంగా పంటలు రావాలని రాసాయనిక ఎరువుల్ని విపరీతంగా వాడుతున్నారు. దాంట్లో చెట్టు కొంతవరకు తీసుకోవాల్సింది తీసుకొని తక్కింది దాన్ని గాల్లోకి, తర్వాత నీటిలోకి, భూమిలోకి అది వ్యాపిస్తున్నది. దానివల్ల నీరు కాలుష్యం అవుతున్నది, నేల కాలుష్యం అవుతున్నది, గాలి కాలుష్యం అవుతున్నది. దీనివల్ల మానవులే కాకు సర్వజీవప్రాణికి ఈ కాలుష్యం వల్ల కొన్ని అంతరించిపోతున్నాయి. మన మనుషులు తట్టుకోగలరు కాబట్టి ఏదో మందులు అవి తింటారు కాబట్టి పాపం వీళ్ళు కొన్ని రోగాలతో, కీళ్ళ నొప్పులు, వాటితో వీళ్ళు సర్దుకుపోతున్నారు. డబ్బులు ఖర్చు పెడుతున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నారు, సర్దుకుపోతున్నారు. అప్పుడు ఒక మహావ్యక్తి అసలు ఇదంతా ఎందుకు మన పాత పద్ధతిలో ఎందుకు చేయకూడదని దీన్ని ప్రవేశపెట్టారు పాలేకర్ గారు. దీన్ని ఏంటంటే ఆవు పేడ అంటే మన చెలకావు అంటే మన చేలో ఉండి తినేవి. దానికి ఈ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు. దాని ఆవు పేడ, తర్వాత ఆవు మూత్రం, శనగపిండి, తర్వాత పుట్టమన్ను, 2 కల్లాలు బెల్లం, వీటితో మనం 200 నీటి డ్రమ్ములో వేసి దాన్ని 24 గంటలు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 30 సార్లు కలిపి దాన్నే ఎరువుగా వాడతాం. దీంట్లో ఏ రసాయనికాలు ఉండవు. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఒక ఆవుతో 30 ఎకరాలు మనం సాగు చేయొచ్చు. అంటే ఒకరోజు దాని దిగుబడితో 1 ఎకరాన్ని చేసుకుంటూ ఇట్లా 30 రోజులు 30 ఎకరాలు చేసుకోవచ్చు. ఇవన్నీ మిశ్రమమై అవి మురిగి చెట్టుని ఆహారంగా ఇస్తుంది. అంటే ఏంటంటే అవి మనకి చక్కటి ఫలాల్ని, ధాన్యాన్ని, పప్పు దినుసుల్ని, పండ్లని ఇచ్చి ఆఖరి మన దేనికి వ్యర్థమైన మన వ్యర్థాలని తీసుకొని అది మహావృక్షమై మనకి చాలా చక్కటి కమ్మటి రుచికరమైన పండ్లని ఇస్తున్నది. తన పొలంలో దొరకని కూరగాయ, ఫలం, పువ్వు అంటూ ఉండకూడదని నిర్ణయించుకుని సాగు ప్రారంభించారు దామరాజు నరసింహారావు. మొదట సాగులో సమస్యలు ఎదుర్కొన్నా ఇప్పుడు మాత్రం తన క్షేత్రాన్ని సందర్శించేందుకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ఔత్సాహికులు కూడా వస్తున్నారు. వారి కోరిక మేరకు పంటల సాగుతో పాటు దేశీ విత్తనాలను కూడా అందిస్తున్నారు. మంచి ఫలితాన్ని పొందుతున్నారు.
అడవిలో చెట్లను ఎవరూ పెంచరు, అయినా అవి దృఢంగా ఉంటాయి. కానీ మనం మన పొలంలో పెట్టే చెట్టును దగ్గరుంచి పోషించినా సరిగ్గా పెరగవు. దీనికి కారణం భూమిలో ఉన్న రసాయనాలే అంటారు ఈ రైతు. అందుకే అందరూ పాత పద్ధతిలోనే వ్యవసాయం చేయాలంటారు. దానికోసం తానే స్వయంగా కషాయాలను సిద్ధం చేసుకుంటున్నానని చెప్తున్నారు. క్రిమి సంహారక మందులు భూమిని గట్టిపరచడంతో భూమిలోకి చెట్టు వేరు వెళ్లడం కష్టమవుతోంది. అలా కాకుండా భూమి గుల్లగా ఉంటే చెట్టు వేరు భూమిలోకి బలంగా చొచ్చుకుపోతుంది. అలా భూమిని గుల్లగా మార్చే గుణం ఒక్క జీవామృతానికే ఉంటుందంటున్నారు నరసింహారావు. జీవామృతంతో పంటకు కావలసిన మిత్రపురుగులు తయారవుతాయి. ఇవి పంటకు ఎంతగానో ఉపయోగపడతాయి. రసాయన ఎరువులతో వ్యవసాయం చేస్తే 3-4 సంవత్సరాల దిగుబడి బాగా వస్తుంది. ఆ తరువాత భూమి నాశనమవుతుంది. దానితో పాటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అదే ప్రకృతి ఎరువులతో పంట సాగు చేస్తే మొదటి సంవత్సరం దిగుబడి తగ్గినా ఆ తరువాత దిగుబడితో పాటు ఆదాయం కూడా క్రమేపీ పెరుగుతుంది అంటున్నారు దామరాజు నరసింహారావు. ప్రకృతి వ్యవసాయం పాలేకర్ పద్ధతిలో మీరు ఎందుకు వెళ్ళకూడదన్నారు. అంటే మా మిస్సెస్ అడిగింది పాలేకర్ పద్ధతి అంటే ఏంటని అడిగింది. ఆవు పేడ ఆమోదు అబ్బో అదంతా మాతో ఎక్కడైతే సార్ కాదండి. అమ్మ మీరు తొందరపడకండి, కొద్దిగా ఆ లిటరేచర్ చదవండి, దాన్ని స్టడీ చేయండి, మీకు నచ్చితేనే చేయండి లేకపోతే లేదు అని. అంటే అప్పుడు పాలేకర్ లిటరేచర్ చదివి నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. దాన్ని నేను ప్రారంభిద్దామన్న తర్వాత ఎందుకో మా మిస్సెస్ పిల్లలు అందరూ వ్యతిరేకించారు. ఎందుకంటే ఈ ఏజ్లో నీకు అవసరమా, ఈ ఏజ్లో నీకు అవసరమా, ఎందుకు ఇవన్నీ అని వాళ్ళు కొద్దిగా వ్యతిరేకించారు. వ్యతిరేకించిన తర్వాత నేను మొండిగా చేయటం మొదలుపెట్టా. తర్వాత దీన్ని దిగుబడి అది అంతా చూసిన తర్వాత వాళ్ళు కూడా తృప్తి అయ్యి ఈ రోజు నా కొడుకులు ఇద్దరు, నా భార్య నాకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నారు. వాళ్ళు నరసింహారావు పొలానికి కావాల్సిన కషాయాలను తానే స్వయంగా తయారు చేసుకుంటారు. దీనికి తన భార్య సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయని చెబుతున్నారు నరసింహారావు. జీవామృతం, నీమాస్త్రం, అగ్నియాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణిక కషాయం లాంటి కషాయాలను తయారు చేసుకుంటూ ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నామని నరసింహారావు సతీమణి శోభారాణి అంటున్నారు. కూరగాయలు ఏంటంటే టమాటాలు, వంకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు, ఇంకా రకరకాల కూరగాయలన్నీ అన్ని రకాలు మనం మార్కెట్కి పంపించే డైలీ యూజ్లో వచ్చే కూరగాయలన్నీ పండిస్తున్నాం. తర్వాత ఇదే కాకుండా ఈ పంటలకు బలంగా ఉండడానికి ఎరువులు బయట ఎరువుల బదులు మేము ద్రవజీవామృతము, ఘనజీవామృతం వేస్తాం. ఘనజీవామృతం ఏంటంటే ఆవు పేడ, నాటు ఆవు పేడనే దాంట్లోనే శనగపిండి వేస్తాం, బెల్లం వేస్తాం, తర్వాత ఆవు మూత్రం వేసేస్తాం. ఇదంతా కలిపేసేసి షేడ్లో ఆరబెట్టేసేసి ఒక్కొక్క బస్తాలో నింపేసి పెట్టేసుకుంటాం. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి కొంతమంది కాదు అని అంటున్నారు, కానీ మేము ఇద్దరం కష్టపడి చేస్తున్నాం గనక మాకైతే సక్సెస్ కనిపిస్తోంది ముందర. ప్రకృతి విధానంలో పండించిన పంటలు ఎక్కువగా డబ్బున్న వారికి అందుతున్నాయి. సహజ సిద్ధంగా పండించిన పంటలను ఎక్కువ ధరకు అమ్మడమే దానికి కారణం. రసాయనాలతో పండించిన పంటల కంటే ప్రకృతి విధానంలో పండిన పంటలకు మధ్య తేడా 60-70% వరకు ఉంటోంది. ఈ తేడా గనుక 10% తగ్గిస్తే ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఉద్యోగాలను విడిచి లాభార్జనే ధ్యేయంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేపడుతున్నారు. అలా కాకుండా కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో సాగు రంగంలోకి అడుగులు వేస్తే సమాజానికి సేవ చేసిన వారవుతారని పిలుపునిస్తున్నారు. ప్రకృతి పద్ధతిలో పండించిన కూరగాయలు కొందరికి మాత్రమే చేరుతున్నాయి.
అవి సామాన్యులకు కూడా చేరినప్పుడే రైతు బాగుపడతాడు. అప్పుడే డిమాండ్ పెరిగి రైతులు నేచురల్ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తారు. నేనేం చేయగలను అనుకుంటే ఏమీ చేయలేరు. నేను చేయగలను అని అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. అదే చేసి చూపిస్తున్నారు దామరాజు నరసింహారావు. మొదట్లో తనను నిరాశపరిచిన వారే ఇప్పుడు తన పొలానికి కూడా వస్తున్నారని అంటున్నారు ఆయన. ఈ స్థలానికి, ఈ క్షేత్రానికి దాదాపు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర బోర్డర్ల నుంచి దాదాపు 600 మంది ఈ స్థలాన్ని విజిట్ చేశారు. ఈ పొలాన్ని విజిట్ చేసి అందరూ ఎంత కరెక్ట్గా చేస్తున్నామో తెలుసుకొని అందరూ మాకు ఫోన్లు చేశారు. ఏమనంటే, సార్ మీరు కరెక్ట్గా చేస్తున్నారు, కరెక్ట్గా ఈ పద్ధతిలో పెంచిన విత్తనాలు మనకి దొరకట్లేదు, న్యాచురల్ ఫార్మింగ్లో చేసిన విత్తనాలు ఎక్కడా దొరకట్లేదు మనకి, మీరు కూరగాయలు ఈ పనులు ఆపేసి కూరగాయలు డైరెక్ట్గా మీరు అమ్మటం ఆపేసి దీన్ని విత్తనాలు చేయండి అని నన్ను కోరారు. సరే, ఇది మంచి పద్ధతిగా ఉందని నేను విత్తనాలు చేయటం మొదలుపెట్టాను. 3 గంటలే పెట్టాను షాపు, 18,000 రూపాయలు అమ్మా. ఆ తర్వాత 3 స్టేట్ల నుంచి కూడా చాలామంది హైదరాబాద్ నా ఇంటికి వచ్చి విత్తనాలు తీసుకొని వెళ్తున్నారు. లక్షలు సంపాదించాలనే ఉద్దేశంతో సాగులోకి రాకండి అని అంటున్నారు ఈ రైతు. అలా వస్తే 2 ఏళ్లకు మించి వ్యవసాయం చేయలేరంటున్నారు. అంటే మనం పెట్టుబడి పెట్టడమే కానీ 3-4 ఏళ్ల వరకు మనకి రాబడి అనేది ఉండదు. అది భరించలేకనే దాని పక్కన ఏం చేసాం, నిమ్మ పెట్టాం 8 అడుగులకి. అది 2 సంవత్సరాలకి కాపుకు వస్తుంది. దాని పక్కన సీతాఫలం పెట్టాం, అది 1.5 కాపుకు వస్తుంది. తర్వాత ఈ మధ్యలో కూరగాయలు వేసాం. కూరగాయలు మీరు నాటిన 3.5 నెలలకి మీకు దిగుబడి మొదలవుతుంది. అంటే మీరు రైతు వ్యవసాయం మొదలుపెట్టిన 3.5 నెలల నుంచి మార్కెట్కి ఈయన ఏదో సరుకు పంపుతుంటాడు. సేంద్రియం పేరుతో రైతు తక్కువ ధరకు కొనుగోలు చేసి వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముకోవటం సరికాదు. రైతులు మార్కెటింగ్ పై అవగాహన పెంచుకోవాలి. తామే స్వయంగా స్టోర్లను ఏర్పాటు చేసుకుని వినియోగదారులకు అనుగుణంగా అమ్ముకుంటే అందరికీ బాగుంటుందని అంటున్నారు దామరాజు నరసింహారావు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.